ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 18, 19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో, నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. కొత్త సంవత్సరం మొదలు కాగానే చాలామంది న్యూ ఇయర్ రిజల్యూషన్స్ చేసుకుంటారు. కొంతమంది వెయిట్ తగ్గాలని, కొంతమంది మంచి ఆహారం తినాలని, కొంతమంది తన జాబ్‌లో ఇంకా ఎక్కువ ఎదగాలని, కొంతమంది ఈ సంవత్సరం బాగా సేవ్ చేసుకోవాలి మనీ అని. ఇలా రకరకాల రిజల్యూషన్స్ చేసుకుంటారు. కొంతమంది వాళ్ళు పెట్టుకున్న ఈ గోల్స్‌ని చేరుకోగలుగుతారు, కొంతమంది చేరుకోలేరు. కాబట్టి న్యూ ఇయర్ గోల్స్ గానీ, రిజల్యూషన్స్ గానీ మనం వాటిల్ని చేరుకోక ఫెయిల్ అవ్వచ్చు. అయితే మనం ఎప్పుడూ ఫెయిల్ అవ్వంది యేసుక్రీస్తు వద్ద. మనం యేసుక్రీస్తు ప్రభువు వద్దకు వచ్చి ఆయన శిలువ పైన చేసిన త్యాగాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. దానిని గుర్తు చేసుకుంటూ ఉండాలి. మన రిజల్యూషన్స్, గోల్స్ వాటిని కాదు. క్రీస్తు వైపు మనం చూసినప్పుడు, క్రీస్తుని మనం వెంబడిస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మన జీవితంలో దేవుని చిత్తం నెరవేరుతుంది. మనం దేవుని ప్రణాళిక ప్రకారం జీవించగలుగుతాం. ఈరోజు మనం చదివిన వాక్యంలో చెప్పినట్లు దేవుడు మీ జీవితాలలో ఒక నూతన క్రియ చేయబోతున్నాడు. దానిని గురించి ఆలోచించండి. యేసుక్రీస్తు యొద్దకు వచ్చి మీ జీవితాలలో మీరు ఎదుర్కొంటున్న సమస్యని గాని, ప్రాబ్లమ్స్‌ని ఎటువంటిదైనా సరే దేవుని యొద్ద పెట్టండి. యేసుక్రీస్తు ప్రభు వద్దకు తీసుకురండి. ఆయన అరణ్యంలో త్రోవ కలుగజేయువాడు. ఎడారిలో నదులు పారజేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. మునుపటివన్నీ మర్చిపోండి. ఇంతకుముందు జరిగినవన్నీ మర్చిపోండి. ఈరోజే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుని, దేవుని వాక్య ప్రకారం నడవండి. దేవుడు మీ జీవితాల్ని సరిచేస్తాడు. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు చదువుకున్న వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. అవును ప్రభువా, మీరు మా జీవితాల్లో ఒక నూతన క్రియ చేయుచున్నారు అని మేము నమ్ముచున్నాము దేవా. మా జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నాయో, మా జీవితాల్లో జరుగుతున్న అన్ని కార్యాలు మీకు తెలుసును దేవా. ప్రభువా, ఆ విషయాలను బట్టి మీ చిత్త ప్రకారము మా జీవితాలలో విడుదల కలుగజేయమని కోరుకుంటున్నాం. అదే విధముగా ఈ కొత్త సంవత్సరంలో మేము మరింత మీకు దగ్గరై, మీ వాక్యం ప్రకారము పరిశుద్ధాత్మ నడిపింపు చొప్పున మేము నడిచి, సువార్త కోసం మరింత శ్రమించి, మీ రాజ్యము వ్యాప్తి కొరకు మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.